పాకిస్తాన్ మరోసారి దుస్సాహసం చేస్తే ప్రతీకార పరిణామాలు తీవ్రంగా ఉంటాయన్న త్రివిధ దళాధికారులు స్పష్టీకరణ. ఉగ్రవాద చర్యలపైనే ఆపరేషన్ సింధూర్, ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేశామన్న త్రివిధ దళాధికారులు. ఉగ్రవాద చర్యలను ఉపేక్షించేది లేదు, ఆపరేషన్ సింధూర్ మరింత బలంగా పనిచేస్తుందన్న ప్రధాని మోదీ. పాకిస్తాన్ కాల్పుల విరమణ ఉల్లంఘిస్తే వినాశకరంగా స్పందిస్తామని జేడీ వాన్స్ కు చెప్పిన ప్రధాని మోదీ. భారత్ పాకిస్తాన్ సమస్యల పరిష్కారంలో మూడో వ్యక్తి ప్రమేయం తగదు, అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి పార్లమెంటు నిర్వహణకు కాంగ్రెస్ డిమాండ్. ఉద్రిక్త పరిస్థితుల్లో మార్పులలో జమ్మూలో ప్రశాంత వాతావరణం. రేపు ఇరు దేశాల మధ్య జరగనున్న చర్చల మధ్య సర్వత్రా ఆసక్తి. భారత్ రక్షణ వ్యవస్థ సర్వసంపన్నత. బ్రహ్మోస్ క్షిపణి ఉత్పాదక వ్యవస్థ ప్రారంభోత్సవంలో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్. భారత్ బ్రహ్మోస్ క్షిపణుల శక్తి సామర్థ్యం బ్రహ్మాండం. ఉగ్రవాద చర్యలకు క్షిపణులతో కొత్త పాఠాలు చెబుతామన్న యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్. శ్రీలంకలో ఘోర దుర్ఘటన. బస్సు లోయలో పడి 14 మంది మృతి, 31 మందికి గాయాలు. పాక్ ఆక్రమిత కశ్మీర్ ను పాక్ సైన్యం దాటలేదని త్రివిధ దళాలు స్పష్టం. ఈసారి భారత్ ఏం చేస్తుందో పాకిస్తాన్ కు తెలుసన్న వైఎస్ అడ్మిరల్. పాకిస్తాన్ పై కలిసి పోరాడుదాం, భారత్ కు మద్దతుగా బలూచిస్తాన్ ఆర్మీ. సోషల్ మీడియాలో ఫేమస్ కావడం కోసం ప్రాణాలతో చెలగాటం. పిచ్చితనం అంటూ ఎక్స్ లో వీడియో షేర్ చేసిన సజ్జనార్. యూపీ లక్నోలో బ్రహ్మోస్ తయారీ యూనిట్ ప్రారంభం. ఆపరేషన్ సింధూర్ లో భారత్ బ్రహ్మోస్ క్షిపణులను ఉపయోగించిందన్న యోగి. రష్యాతో ప్రత్యక్ష చర్చలకు సిద్ధమన్న ఉక్రెయిన్ అధ్యక్షుడు. రష్యా యుద్ధం ముగించే విషయాన్ని పరిశీలిస్తుందన్న జెలెన్స్కీ. ప్రధాని మోదీకి కాంగ్రెస్ అగ్రనేతలు మల్లికార్జున ఖర్గే, రాహుల్ లేఖ. కాల్పుల విరమణను ట్రంప్ ఎందుకు ప్రకటించారని ప్రశ్నించిన రాహుల్. ఉగ్రవాదాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేదే లేదు, పాక్ ను అంతం చేసే సత్తా మనకుందన్న మహారాష్ట్ర డిప్యూటీ సీఎం. కరాచీ బేకరీపై దాడిని ఖండించిన మంత్రి సీతక్క. ఆ బేకరీ మన దేశ బిడ్డలన్నదన్న సీతక్క. బుద్ధుగుమ్మల కోసం సిద్ధమైన బుద్ధవనం. నాగార్జున సాగర్ సందర్శనకు ప్రపంచ సుందరీమణులు. నేడు పైడి తల్లి అమ్మవారి దేవతా ఉత్సవం. భారీ ఏర్పాట్లు చేసిన దేవాదాయ శాఖ. మహబూబ్ నగర్ జిల్లా కావేరమ్మపేటలో విషాదం. కరెంటు షాక్ తగిలి రైతు కరెంటు హెల్పర్ మృతి. కుబ్దుల్లాపూర్ పిఎస్ పరిధిలో దారుణ హత్య. సిద్దిక్ అనే వ్యక్తిని కత్తులతో పొడిచి చంపిన దుండగులు. బొండపల్లి జాతీయ రహదారిపై లారీని ఢీకొట్టిన బైక్. అక్కడికక్కడే మృతి చెందిన ఓ యువకుడు.
భారత్ పాక్ ఉద్రిక్తతల నేపథ్యంలో వాయిదా పడిన ఐపీఎల్. హైదరాబాద్, చెన్నై, బెంగళూరులో మిగిలిన మ్యాచ్లు. మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ సంచలన వ్యాఖ్య. తన కుమారుడిని క్రికెట్ వైపు రానివ్వనన్న యువీ. మహిళల ట్రై సిరీస్ విజేతగా భారత్. ఫైనల్లో శ్రీలంకను చిత్తు చేసిన ఇండియా.